కాశీకి వెళ్తున్న బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. ఒక్కసారిగా బస్సు ముందే భారీ పిడుగుపడింది. డ్రైవర్ వెంటనే బస్సు ఆపాడు. ముందు వెళ్ళినా అదే చోట పిడుగు, వెనక్కి తిప్పినా వెనక్కి కూడా అదే చోట పిడుగు. ఎటు వెళ్లాలో అర్థం కాక బస్సు నిలిచిపోయింది. అందరూ భయంతో వణికిపోతున్నారు. అప్పుడే బస్సులో ఉన్న ఒక ముసలాయన లేచన్నాడు, ఇది సాధారణ విషయం కాదు. మన బస్సులో ఎవరికో ఆయుష్ అయిపోయింది. అందుకే యముడు పిడుగు రూపంలో వచ్చాడు. మనలో కొంతమంది పుణ్యవంతులున్నారు. అందుకే పిడుగు బస్సుపై పడటం లేదు. ఆ పాపాత్ముడు ఎవరో బయటపడే వరకు మనందరికీ ప్రమాదమే. అందరూ భయంతో అతని మాట నమ్మేశారు. ముసలాయన ఒక ఆలోచన చెప్పాడు. మనందరం ఒక్కొక్కరుగా బస్సు ముందు నిలబడతాం. ఎవరి ఆయుష్ అయిపోయిందో వాళ్లపైనే పిడుగు పడుతుంది. అలా ఒకరి తర్వాత ఒకరు 49 మంది బస్సు ముందు నిలబడ్డారు. కానీ ఎవరి మీద పిడుగు పడలేదు. ఇప్పుడు మిగిలింది ఒక్కరే. ఆ వ్యక్తి చేతులు జోడించన్నాడు, నాకు భార్య ఉంది, చిన్న పిల్లలున్నారు, దయచేసి నన్ను వదిలేయండి. కాని అందరూ కఠినంగా అన్నారు, నీ కోసం మేమందరం చనిపోవాలా అని అతన్ని బస్సు ముందుకు తోసేశారు. అతని మీద కూడా పిడుగుపడలేదు. అప్పుడే అసలైన ట్విస్ట్ జరిగింది. పిడుగు నేరుగా బస్సుపై పడింది. బస్సులో ఉన్న 49 మంది అక్కడికక్కడే చనిపోయారు. కానీ ఆ చివరి వ్యక్తికి మాత్రం ఏమీ కాలేదు. ఎందుకంటే అతడే నిజమైన పుణ్యాత్ముడు. అతని పుణ్యఫలం వల్లనే అందరి ప్రాణాలు అప్పటి వరకు రక్షించబడ్డాయి. అతను బయటికి వచ్చిన వెంటనే యముడు తన పని పూర్తి చేశాడు. నీ పుణ్యం మాత్రమే కాదు, నీ పక్కన ఉన్నవాళ్ల పుణ్యఫలం కూడా నీ తలరాతను మార్చగలదు.